రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది కేవలము స్వచ్ఛంద సంస్థగా నడుస్తూ వస్తున్నది. కానీ విచిత్రం ఏమిటో కానీ మోహన్ భగవత్ గారు సరసంఘచాలక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కువ రాజకీయ నాయకులతో లింకులు మనకి ఆర్ఎస్ఎస్కి బయటపడుతున్నాయి. బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అని అందరూ అంటుంటారు. అదే కూడా సత్యాదూరం కాదు. కానీ ఈయన ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో, ముఖ్యంగా బీజేపీ అలైడ్ పార్టీల నాయకులను కలవడం, వాళ్ళతో డిన్నర్లు చేయడం, వాళ్ళతో విందు ఆహ్వానాలు స్వీకరించడం, మరి రాజకీయాలలో అంత తలమునకలు అయిపోయి ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఏమిటో అర్థం కావడం లేదు. దిశానిర్దేశం, దేశం గురించి ఆలోచన, కార్యకర్తలను తయారు చేసుకునే పని చేసేటువంటి ఆర్ఎస్ఎస్ రాజకీయ నాయకుల విందు భోజనాలు, ఈ యొక్క ఎయిర్ ప్రయాణాలు, తర్వాత ఓపెనింగ్స్కి హాజరవ్వడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నాకు అనిపిస్తున్నటువంటి అంశాలు. ఇది సంస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ ప్రజల ఆలోచనలో మట్టుకు చాలా వరకు కూడా ఆర్ఎస్ఎస్ మీద ఉండేటువంటి మంచి భావనను దూరం చేయడానికి మట్టుకు అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. రాజకీయ నాయకులతో విందు భోజనాలు, అందులోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా అవకాశవాదిగా 4 సార్లు బీజేపీతో కలిశాడు, 4 సార్లు బీజేపీ నుండి బయటకు వచ్చాడు. ఆర్ఎస్ఎస్ సంస్థను విపరీతంగా విమర్శించాడు. ఆర్ఎస్ఎస్ సంస్థను విమర్శించడం కాకుండా ఆర్ఎస్ఎస్ సంస్థను విమర్శించేటువంటి వ్యక్తులతో జట్టు కట్టాడు. రాహుల్ గాంధీకి సన్మానాలు చేశాడు. రాహుల్ గాంధీకి సోనియా గాంధీ వెంట అంటకాగాడు, వాళ్ళతో తిరిగాడు. కమ్యూనిస్టు పార్టీలను, బీజేపీని కాదని కమ్యూనిస్టులతో అంటకాగాడు. ఆ పచ్చి అవకాశవాదిగా పేరు పొందినటువంటి, లేదా అధికారం కోసం మాత్రమే ప్రాకులాడేటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడుతో ఇటువంటి విందు భోజనాలు చేయడం, మరి ఆయన ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా చంద్రబాబు నాయుడు ఆయన నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటువంటిది స్వయం సేవకులుగా చాలామంది తలలో మెదులుతునేటువంటి ప్రశ్న ఇది. దానికి తప్పనిసరిగా అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులతో ఉండేటువంటి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికా, లేదా రానున్న రోజుల్లో రాజకీయ ప్రకంపనలకు ఇది దారితీసేటువంటి అంశమా, లేదా మోడీ గారికి గోతులు తవ్వేటువంటి పనా అనేటువంటి అంశాలు తెర మీదకు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాలమే దీనికి సమాధానం చెబుతుంది అనేటువంటిది నిర్వివాదాంశం. జై హింద్, జై భారత్.